ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వారికి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. దేని గురించి అంటే మొన్న 1, 2, 3, 4 రిజల్ట్స్ వచ్చాయి కదా, దాని యొక్క రీవాల్యుయేషన్ గురించి. రీవాల్యుయేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రీవాల్యుయేషన్ లింక్ ఓపెన్ చేసి చూడండి. నేను అప్లయింగ్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇది 27th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంది లాస్ట్ డేట్. తర్వాత 1 మంత్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలో లేదా కింద కామెంట్లో మెన్షన్ చేస్తారు లేదా కామెంట్ చేస్తారు, అంటే ఇంకా రీవాల్యుయేషన్ డేట్ ఉందా, టైం ఎక్స్టెండ్ చేశారా అని. ఇదైతే ఎక్స్టెండ్ అవ్వదండి. మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే 1, 2, 3, 4 సెమిస్టర్లో ఫెయిల్ అయ్యారో, మీరు అరే నా దాంట్లో నా వెనక వాడు నా పేపర్ చూసి రాశాడు, వాడు పాస్ అయ్యాడు, నేను ఓ గ్రేడ్కి రాస్తే నన్ను ఫెయిల్ చేశారు, మరి 4th సెమిస్టర్లో ఫెయిల్ చేయడం ఏంటి అని మీరు చాలా డౌట్స్తో ఉన్నారు కదా. మీరైతే మంచిగా రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేయండి. రీవాల్యుయేషన్లో పాస్ అవుతారు. చాలామంది రీవాల్యుయేషన్లో అయితే పాస్ అవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు రీవాల్యుయేషన్కి అప్లై చేయలేదు అంటే 1st, 3rd, 5th సెమిస్టర్ నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. 2nd, 4th, 6th సెమిస్టర్ అనేవి మార్చ్ లేదా ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకున్న టైం ఇదే కాబట్టి ఇప్పుడే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే కేవలం అప్లయింగ్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇది నెట్ సెంటర్లో అప్లై చేయండి. లేదంటే చాలామందికి ఫోన్లో అప్లై చేస్తున్నారు కానీ కొంతమందికి మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగతా వాళ్ళకి మనీ కట్ అవుతున్నాయి ఫోన్పేలో, గూగుల్ పేలో. కానీ మనీ అనేది రీఫండ్ అవ్వడం లేదు. మళ్ళీ వాళ్ళు మనీ పెట్టి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తున్నారు. పక్కన గ్రీన్ టిక్ వస్తేనే సక్సెస్ అయినట్టు. నేను అప్లయింగ్ ప్రాసెస్ చెప్తాను చూడండి. మనం రీవాల్యుయేషన్ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కింద సెలెక్ట్ అని ఉంటుంది. యూజీసీ 1, 2, 3, 4 ఎగ్జామినేషన్ ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఏ సెమిస్టర్ అని ఉంటుంది కదా, 1, 1 అంటే 1st సెమిస్టర్, 1, 2 అంటే 2nd సెమిస్టర్, 2, 1 అంటే 3rd సెమిస్టర్, 2, 2 అంటే 4th సెమిస్టర్. మీరు ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారో మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, సెమిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫెయిల్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బాక్సెస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో దాని మీద క్లిక్ చేయండి. కింద మనీ చూపిస్తుంది. ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 305 రూపీస్ ఉంటుంది. దాని మీద కింద క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసి కింద కంటిన్యూ టు పే అని ఉంటుంది. అది క్లిక్ చేసి గూగుల్ పే, ఫోన్పే, డెబిట్, క్రెడిట్ నుండి క్యాష్ అనేది పే చేయొచ్చు. అది కూడా నెట్ సెంటర్లో అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్కి అదే రీవాల్యుయేషన్కి అప్లై చేస్తున్నారు కానీ రీవాల్యుయేషన్ సక్సెస్ అయితే ఓకే, లేదు అంటే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన 2 months తర్వాత రిజల్ట్ అయితే వస్తాయి. ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అరే నేను ఎంత మంచిగా రాసినా నన్ను ఫెయిల్ చేశారు అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేయండి. చాలామందికి రీవాల్యుయేషన్లో అయితే వస్తుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే, మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా.